ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మహిమ 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 అందరు చెప్పాలండి. మహిమ 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 ఘనత 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 ప్రభావములు 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 నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ की జై. బోలో యేసు మహారాజ్ की జై. మన యేసు స్వామికి స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా నిండు హృదయముతో యేసయ్య నామాన్ని ఘనపరుద్దామండి, స్మరిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా ఎంతటి ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగర్. అందరూ నోచుకొనని నేను చేరదీసిన కృపాసాగరం. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. అందరము చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని పిల్లలందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమె చెప్పండి. ఆమేన్. ఈ సంవత్సరాలు, ఇలాంటి సంవత్సరాలు మీరెన్నో జరుపుకుందరుగాక. మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులు కొందరు ఉన్నారు, విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారు, అలాగే మరి ఆయా పరిచర్కి వెళ్తున్న దైవ సేవకులు ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు, కాలేజీలకు వెళ్తున్న ప్రియులు బిడ్డలు ఉన్నారు, అలాగే మరి ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు. ప్రయాణాలంతట్లో నా ప్రభు తోడుగా ఉండి ప్రతి ఒక్కరి తన దూతను కావలిగా ఉంచుతాడు. మరి కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. మరి అలాగే ఈ ప్రయాణాల్లో దేవుడు మిమ్మలను క్షేమంగా ఉంచునుగాక. అలాగే మరి సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యము, అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భాగస్వాములను, అలాగే పెళ్ళయి కూడా మరి సంవత్సరాల బట్టి సంతు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు దయదలుచునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి దేశంలో మరి కొన్ని పరిస్థితులు క్రైస్తవులకు, క్రైస్తవ సంస్థలకు వ్యతిరేకంగా రూపబడ్డాయి. ఏవి కూడా మరి వర్ధిల్లకుండా దేవుడే మరి అణిచివేయనట్లుగా, మన దేశాన్ని దేవుడు కాచి కాపాడినట్లుగా, అలాగే మరి సంఘ కాపురులు సంఘ సేవను బట్టి, చారిటీస్ని బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబర్స్ అంటే మిమ్మల్ని బట్టి
త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం అండి. మరి ఈ మాదిరి మరలా నూతన వారంలో ఈ సోమవారం ఉదయం ఈ అరుణోదయ ప్రార్థన ద్వారా ఈ డైలీ బ్రెడ్ ఈ కార్యక్రమం వలన మిమ్మల్ని కలుసుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఈ ప్రార్థన మనవులు సహాయ సహకారాలు అందిస్తూ మరి మాతో ఉంటున్నందుకు నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అండి, మరి ఈరోజు చూచుచున్న దేవుడు ఆయన, గాడ్ ఆఫ్ సీస్. ఈరోజు అంశం ఏంటంటే డైలీ బ్రెడ్కి అంతా గాడ్ ఆఫ్ సీస్. జెనసిస్ చాప్టర్ 16:13. ఉత్పత్తి, హిందీ మే ఉత్పత్తి బోల్తే, హిందీలో ఉత్పత్తి అంటారు. తెలుగులో ఆదికాండము 16:13 చదువుతానండి. మూలవచనము త్వరగా 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది వాక్య పరిచర్య, కాబట్టి మీరు చూస్తూ ఉండండి. 13లో అది అంటే హాగరు ఏముంటుందంటే, చూచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి పేర్లు పెడతారా ఎవరైనా? కదా. హాగరు మరి తల్లి చూచుచున్న దేవుడు నీవని పేరు పెట్టింది. 2 సందర్భాలు చెప్తానండి. మన దేవుడు చూచున్న దేవుడు. ఈ లూకా సువార్త 13:10 నుండి 13 వరకు చదివితే మీకు అక్కడ సమాజ మందిరంలో అక్కడ ఒక వంగిపోయిన ఒక తల్లి కనబడుద్ది అనమాట. 18 సంవత్సరాలను బట్టి వంగిపోయి ఉన్న, నడుము వంగిపోయిన దయ్యం పట్టిన ఒక తల్లి. ఆమె వైపు చూచి అనక రాయబడింది. ఆమె వైపు చూచి రమ్మని పిలిచాడు. దేవుడు చూచాడు ఆవిడ్ని, చూచి రమ్మని పిలిచి మరి 18 ఏళ్ళ నరకం చూసిన ఆ తల్లిగారిని వంగిపోయి ఉన్న నడుమును బాగు చేశాడు. సాతాను గద్దించాడు. దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు, చూచే దేవుడు ఆయన. అలాగే ఇదే ఆదికాండము 21:8 నుండి 20 వరకు చదివితే మరి ఆగరుతో పుట్టిన, మరి ఆగరుతో ఉన్న ఇష్మాయిల్ కదండి, ఆగరుతో ఉన్న ఆ బాబు మరి గెంటివేయబడతారు, అరణ్యం పాలవుతారు. మరి తోచని ఆ పరిస్థితుల్లో మరి ఏ దిశ లేని తాండ్రాని మరి ఆ పరిస్థితుల్లో దేవుడు చూచాడు వారిని. ఎందుకు భయపడుతున్నారు? అమ్మ, ఎందుకు భయపడుతున్నావు? నీ కుమారుని గొప్ప జనంగా నేను ఆశీర్వదిస్తాను. ప్రియులారా, ఆ ఆగర్ అంటుంది, చూచుచున్న దేవుడవయ్యా నీవు. చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. అని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ శారమ్మ, అబ్రహాము వదిలిపెట్టేశారు. ఇద్దరే అరణ్య పాలైపోయారు. ఇద్దరే అనాథలుగా ఉన్నారు. నా ప్రభు అనాథలుగా విడిచే దేవుడు కాదు, తోడుగా ఉంటాడు. నా జీవితంలో కూడా మరి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో 46 సంవత్సరాలు నాకు ఇప్పుడు 17వ ఏటనే నేను ప్రభుకు సమర్పించుకున్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించాను. ఇలాంటి అనుభవాలు ఉండి వెళ్ళాను. కానీ నా ప్రభు తోడుగా ఉన్నాడు. మనుషులు విడిచిపెట్టినా పర్లేదండి, దేవుడు విడిచిపెట్టకూడదు మనల్ని. మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా పెద్దగా ఫరక్ ఉండదు, కానీ పెద్దగా సమస్యగా ఉండదు. కానీ దేవుడు చూడకుండా మనల్ని కాపాడకుండా ఉంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. కానీ నా ప్రభు ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు.
ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. చిన్న ప్రార్థన చేశాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడా, అద్వితీయ సత్యవంతుడా, చూచుచున్న దేవా, నీ పాదాల వందనాలు అయ్యా. మరి హాగరును చూచావు, హాగరు కుమారుని చూశావు. సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుండి నరకం చూసిన ఆ తల్లిగారిని చూసి రమ్మని పిలిచావు. అక్కడ మరి సాతాను బంధకాలను విడిపించావు. ఇక్కడ మరి హాగరు మరి కుమారుని ఇద్దరిని దీవించావు, చూచి ఆశీర్వదించావు. చూచున్న దేవుడవు. ఈ వాక్యం ఉంటున్న ప్రియులను మీరు చూడండి, చూస్తూ ఉన్న వారిని ఆశీర్వదించండి, విడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ వాక్యం మీకును పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యువర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.